వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. నా పేరు రత్న, యోగా ఇన్స్ట్రక్టర్ని, ట్రైనర్ని. ఈరోజు వీడియోలో బ్రీతింగ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? బ్రీతింగ్ టెక్నిక్స్ అంటే మనకి చాలా రకాలు కూడా ఉన్నాయి. అంటే అసలుకి ఎలా చేయాలి? ప్రాణాయామ వేరు, బ్రీతింగ్ టెక్నిక్స్ వేరు. ప్రాణాయామ అంటే ఏంటంటే హోల్డింగ్లో వస్తుంది. పూరక, రేచక, కుంభక ఇవి మొత్తం కలిపి చేస్తేనే ప్రాణాయామ. మరి బ్రీతింగ్ టెక్నిక్స్ అంటే జస్ట్ ఎక్సర్సైజ్ లాగా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం, మూమెంట్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. మరి ఈ బ్రీతింగ్ టెక్నిక్స్లో ఏమైనా ఉన్నాయా అంటే చాలా రకాలు ఉన్నాయండి. మనం టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ చూసుకున్నా కానీ మనకి భస్త్రికా ఉంది, కపాలభాతి ఉంది, నాడీ శోధన ఉంది, నెక్స్ట్ చంద్రభేదన, సూర్యభేదన, ఉజ్జయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. బట్ ఎన్ని ప్రాణాయామాలు ఉన్నా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఎలా చేయాలి? ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలంటారు, అవునా కాదండి? మీకు ఇంకా ఎగ్జాంపుల్ సిల్లీగా చెప్పాలంటే ఎవరైనా పెరుగన్నం తిన్నాక కూరన్నం తింటారా? లేదు కదా. అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమాటిక్ అన్నమాట. ముందు ఏది తినాలి, తర్వాత ఏది తినాలి. అట్లానే ఇప్పుడు ఈ బ్రీతింగ్ చేయాలన్నా కానీ ఒక సిస్టమాటిక్, ఒక టెక్నిక్, ఒక పద్ధతి ప్రకారం చేయవలసి ఉంటుంది. అసలు ప్రాణాయామ చేయటమే తెలీదు, మాకు అసలుకి ఏం తెలీదు, ఈ రోజు నుంచే మేము యోగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మరి ప్రాణాయామ ఎలా స్టార్ట్ చేయాలి, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా స్టార్ట్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చూపించే వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఏం లేదండి, సింపుల్గా మీరు ఎప్పుడైనా ప్రాణాయామ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయాలంటే మీ యొక్క కంఫర్టబుల్ ప్రకారం చైర్లో కానివ్వండి, మ్యాట్ మీద కానివ్వండి కూర్చొని ఎర్లీ మార్నింగ్ గనక 6 బయట, అయ్యో ఇప్పుడు వింటర్ సీజన్ కదండి మీరు 6 బయట చేయమంటున్నారంటే లేదండి. 6 బయట అంటే మనకి చలి తగలకుండా జస్ట్ మామూలుగా వెంటిలేషన్ వచ్చే దగ్గర మాత్రమే. వెంటిలేషన్ అదేవిధంగా గాలి వచ్చేటట్టు ఓపెన్గా ఉండాలి. అలా అని కంప్లీట్గా టెర్రస్ పైకి వెళ్ళి పొద్దున్న 4ంటికి 5ంటికి వెళ్ళి చేశారంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మన ఇంట్లోనే ఉండి సుఖంగా చేసుకునే విధంగా పద్ధతులు అన్నమాట. సుఖాసనంలో కూర్చున్న తర్వాత అందరూ ఫస్ట్గా నేర్చుకోవాల్సిన ప్రాణాయామ వచ్చేసి వాళ్ళు ముందు ఒక 2 నిమిషాలు కూర్చొని ఏదైనా ప్రాణాయామ స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళు 2 చేతులను కూడా ఇలా చిన్ముద్రలో తీసుకుని చక్కగా హ్యాపీగా మోకాళ్ళ మీద పెట్టి కళ్ళు మూసుకుని వాళ్ళ యొక్క శ్వాసని గమనించాలి. ఇది మెడిటేషన్ కాదు. శ్వాస అంటే మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు ఎక్కువసేపు శ్వాస తీసుకోగలుగుతున్నారా, లేదా ఎక్కువసేపు శ్వాస వదలగలుగుతున్నారా, లేదా ఎక్కువసేపు శ్వాస తీసుకుంటూ తక్కువ మాత్రమే శ్వాస వదులుతున్నారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్రీతింగ్ని గమనించాలి. అలా లేదా ఒక నాస్ట్రిల్ క్లోజ్ చేసి మీరు ఇంకొక నాస్ట్రిల్ దగ్గర ఫింగర్ పెట్టండి. మీకు ఇప్పుడు లెఫ్ట్ నుంచి నడుస్తుందా లేదా అబ్జర్వ్ చేయండి. లేదా లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఇక్కడ ఫింగర్ పెట్టండి. మీకు శ్వాస టచ్ అవుతున్నప్పుడు మీకు అది వేడిగా వస్తుందా, చల్లగా వస్తుందా, అటు సైడు మీకు బ్రీతింగ్ నడుస్తుందో లేదో గమనించుకోండి. అంటే ప్రాణాయామ చేయడానికి ముందు పద్ధతులు అనమాట, డైరెక్ట్గా చేయకుండా ఇలా గనక మీరు గమనించుకుంటూ చేస్తూ ఉంటే మీరు ప్రాణాయామ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా చేయగలుగుతారు అనమాట. అలా గమనించిన తర్వాత మళ్ళీ ఈ ఫింగర్ని తీసుకుని ఈ 2 ముక్కు రంధ్రాల దగ్గర పెట్టండి. అంటే మీకు టచ్ అవుతుంది, అంటే రెండిట్ల నుంచి గాలి వస్తుందా లేదా ఒకరి వైపు నుంచే వస్తుందా అనేది మీరు గమనించిన తర్వాత 2 చేతులను చిన్ముద్రల్లో పెట్టి ఈ 2 నాస్ట్రిల్స్ బ్రీతింగ్ని ఈక్వల్ చేయటం కోసం ఫస్ట్ డీప్ బ్రీతింగ్ నార్మల్గా, అంటే మీరు ఫోర్స్ఫుల్ అప్లై చేయొద్దు. 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకోండి, నిదానంగా శ్వాస వదలండి. ఇలా వదులుతున్నప్పుడు మీరు గమనించవలసింది ఎక్కువ వదులుతున్నారా, తక్కువ వదులుతున్నారా, ఎక్కువ తీసుకుంటున్నారా, తక్కువ తీసుకుంటున్నారా, అలా గమనిస్తూ ఫస్ట్ ఒక 2 నిమిషాలు చేయవలసి ఉంటుంది. ఇక్కడ పొట్టని ముందుకు తీసుకోవాలి, చెస్ట్ని ముందుకు తీసుకోవాలి, అలాంటి రూల్స్ ఏమీ లేవు. అలా ఒక 2 మినిట్స్ చేసిన తర్వాత మీకు అర్థమైపోయే ఉంటుంది, ఓహో కుడి ముక్కు రంధ్రం ద్వారా ఇప్పుడు బ్రీతింగ్ నడుస్తుంది, లేదా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా బ్రీతింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. సో ఫస్ట్గా చేయవలసిన ప్రాణాయామం ఏంటంటే ఏదైనా కానీ ముద్ర పెట్టి చేయవలసి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ని చిన్ముద్రలో తీసుకోండి. రైట్ హ్యాండ్ వచ్చేసి ప్రాణాయామ ముద్ర, లేదా దీన్ని విష్ణు ముద్ర అని కూడా అంటారు. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి అంటే రైట్ థంబ్ ఫింగర్ని మాత్రమే వాడాలి. ఎప్పుడైనా ప్రాణాయామకి ఈ థంబ్ ఫింగర్ని రింగ్ పెట్టుకుంటాం కదా, 4th ఫింగర్ని మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. ఆ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ మీ కంఫర్టబుల్ అనమాట. ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ని రైట్ థంబ్ ఫింగర్ దగ్గర పెట్టి గట్టిగా ఒత్తొద్దు, జస్ట్ ఇలా టచ్ చేసి క్లోజ్ చేయండి. లెఫ్ట్ నుంచి మీరు ఎంతవరకు శ్వాస తీసుకోగలరో అంతవరకు శ్వాస తీసుకోండి. స్లోగా తీసుకున్నాక ఈ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ క్లోజ్ చేయండి, మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి.
మళ్ళీ రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నుంచి బ్రీతింగ్ తీసుకోండి. లెఫ్ట్ క్లోజ్ చేయండి, రైట్ బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ రైట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నుంచి తీసుకోండి, రైట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ ఇన్హేల్, క్లోజ్, రైట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్, క్లోజ్, రైట్ ఎక్సేల్. ఇలా ఒక 3 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ చేశాక మరి ఒకసారి కళ్ళు మూసుకొని అలా రిలాక్స్గానే ఉండండి 5 సెకండ్ల పాటు. 5 సెకండ్ల తర్వాత ఇప్పుడు మనం కుడి ముక్కు రంధ్రంతో స్టార్ట్ చేసాం కదా, దాన్ని ఎడమ ముక్కు రంధ్రంతో కూడా ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సేమ్ ఇప్పుడు రైట్ హ్యాండ్ చిన్ముద్రలో పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసి ఈ 2 ఫింగర్స్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి లెఫ్ట్ థంబ్ ఫింగర్తో. రైట్ నుంచి శ్వాస తీసుకోండి, రైట్ ఇన్హేల్, రైట్ క్లోజ్, లెఫ్ట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. 2 నిమిషాలు చేసిన తర్వాత 2 చేతులను చిన్ముద్రలో ఉంచి ఒక 5 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. తర్వాత నిదానంగా ఐస్ని ఓపెన్ చేయండి. ఇలా మీరు ఫస్ట్ కనుక బ్రీతింగ్ టెక్నిక్స్ని అప్లై చేస్తూ ఏదైనా ప్రాణాయామ కనుక చేస్తూ ఉంటే మీరు చేసిన 5 నిమిషాలైనా కానీ 10 నిమిషాలైనా కానీ అల్టిమేట్గా దాని యొక్క రిజల్ట్ అనేవి వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలి అంటారు కదా. మనం ప్రాణాయామ చేయాలన్నా కానీ ఇప్పుడు మనం ముందు చూపించిన విధంగా ఒక టెక్నిక్ లాగా ఒక పద్ధతిని ఉపయోగిస్తూ మీరు చేస్తే మీకు నాస్ట్రిల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తద్వారా మీ ప్రాణశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి అనేది పెరుగుతుందో మన యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగా పెరుగుతుంది. అందుకనే కామన్గా చూడండి, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు కూడా అందరికీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాణాలు పోయాయి. అవునా కాదా అండి? అంటే మరి ఎంత పవర్ ఉంది చూడండి. మనం ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు చేసి ఏముంది ప్రాణాయామం అనేగా గంట సేపు నేను యోగా చేస్తాను, ఎక్సర్సైజులు చేస్తానని అనుకుంటారు. అది పొరపాటు. మనకి ప్రాణం అనేది ఉంటేనే ఈ దేహం అనేది ఉంటుంది. మరి ఆ ప్రాణాన్ని పట్టుకోవాలి, దానికి యొక్క శక్తిని ఇవ్వాలి అంటే ప్రాణాయామ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. మనం శరీరానికి భోజనాన్ని ప్రతిరోజు ఎలా అందిస్తున్నామో అట్లీస్ట్ మన యొక్క 24 అవర్స్లో ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కానీ శరీరానికి వ్యాయామం ఏదో ఒకటి చేస్తూనే ప్రాణాయామ ఒక 5 నిమిషాలు లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా కానీ చేస్తూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముందు కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా ఎలాంటి వైరస్ వచ్చినా కానీ మనల్ని ఏమీ కూడా చేయలేవు. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇక నుంచైనా ఆరోగ్యంగా ఉందాం, యోగా చేద్దాం, ఇంట్లోనే ఉందాము, ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉండటం కోసం ఎక్కువ యోగా చేస్తూనే ఉందాం. ఓకే అండి, ఉంటాను. నమస్తే. నేను మీ రత్న.